చెప్పండి రాములు గారు. విన్నాం, బాల్క సుమన్ గారు మాట్లాడింది, అట్లే ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాం. కాబట్టి చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? ముందుగా యోటి ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలకు మీకు నమస్కారం మేడం. ఎలక్షన్ల మూమెంట్లో బహిరంగ సభలు ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోవడం అనేది ఓట్ల కోసము జరిగేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి దాని మీద రకరకాలుగా మాట్లాడేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అయితే ఏదైతే అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత అంతకుముందుకే గౌరవ కోదండరామ్ గారు అంటే మిత్రులు మాకు జేఏసీ చైర్మన్గా ఉంటుంది కాబట్టి కొన్ని అంశాలు తెలుసు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా భాష మార్చుకోవాలనేటువంటి అంశాల మీద మాట్లాడితే తప్పకుండా సార్ అని చెప్పేటువంటి ఒక ఆలోచన. అయితే మరి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత భాష విధానంలో కొంత మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చేయాల్సింది సంస్కరణలు, తర్వాత సమీక్షలు, సంస్కరణలు, ఏదైతే తేడాలు ఉన్నావో లేకపోతే ఏదైతే వాళ్ళు అనుకున్నట్టు చెప్తున్నట్లు అవినీతి అక్రమాలు ఉన్నావో వాటి మీద పూర్తి స్థాయిగా సమీక్షలు చేస్తూ దృష్టి పెట్టి చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, పూర్తిగా లీనమయ్యి ఎక్కడెక్కడ ప్రక్షాళన చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎక్కడెక్కడ అవినీతి అధికారులు ఉన్నారో మరి ఎక్కడెక్కడైతే ఎవరైతే ఉన్నారో వాటి మీద దృష్టి పెట్టి చేయాల్సిన సందర్భంలో మరి వారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఎలక్షన్ల ముందు అంటే నవంబర్ 30న పోలింగ్ అయింది, 29 నైట్న అక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మన అధికారులు నాగార్జున సాగర్ కుడికాలకు సంబంధించిన వాటర్ వదిలే విషయంలో సంభాషణ జరిగింది, అక్కడ తర్జనభర్జన జరిగింది. మరి రాత్రికే ఒక ఒప్పందం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడుకొని ఆ సమస్య ఏర్పడుతున్న సమర్థం అయిపోయింది. ఒకవేళ అది నిజంగా జటిలమైన సమస్య అయితే, నిజంగా అది రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి అంశం అయి ఉంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా మరి జాతీయ పార్టీగా వారు ఆ రోజు మాట్లాడే అంశం ఉంది, తప్పులేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్ష పార్టీలో కూడా అదే బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రశ్నించే గొంతుగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలే. ఈరోజు మరి ఎందుకు మాట్లాడినో మరి వారికే తెలుసు, మాట్లాడే సందర్భం కాదు. దాని తోడుగా మళ్ళీ జగన్ దమ్ముంటే రారా అని రండి, దమ్ముడు రాని చూసుకున్న మాటలు అది కరెక్ట్ కాదు. 2 రాష్ట్రాల మధ్య మళ్ళీ విభేదాలు వచ్చేటువంటి అంశాలు ఉంటాయి. తర్వాత కూడా ఇక సన్యాసి అది ఇది అని మాట్లాడడం కూడా ఒక అధికారిక ప్రెస్ మీట్ అది. దాంట్లో అధికారులు ఉన్నారు, సిఎస్ గారు ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు. కాబట్టి ఉందాతనంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు వారు మొదటగా మాట్లాడడం వల్ల తర్వాత అంశాలు అనేది ఏంది మనం చూస్తున్నాం. సరే, ఇది వీరు చెప్పుతో కూడా దాన్ని కూడా తప్పే, అది ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దాన్ని సమర్థించరు. కానీ అక్కడ మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్గా ఉన్న పరిస్థితి. కాబట్టి మేము ఏమంటామంటే ఉందాతనంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు, ఆదర్శంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు. మార్పు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా ఉండుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అలానే ఉండేవాళ్ళేమో. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు కూడా ఇదే పదాలు వాడారు. ఇప్పుడు మనకు రాష్ట్రాల విభజన జరిగింది. ఈ రాష్ట్ర విభజన చట్ట ప్రకారం రావాల్సింది ఏం చేయలేదు. మరి ఆ సందర్భంలో మరి మాట్లాడే సందర్భం ఒకటి అంటే ఆయనలాగా మాట్లాడుతుంటే కాదు, ఆయన పెద్ద మనిషి, పెద్దోడు, ఆయన మాట్లాడితే ఎవరైనా కూడా స్వీకరించేటువంటి అంశాలు ఉంటాయి పెద్ద మనిషి అని. కానీ ఆయనతో లాగా మాట్లాడుతుంటే కాదు కదా, ఆయన కాకుండా మార్పు కోసమని ప్రజలు ఓటేసి గెలిపించారు. కాబట్టి అంటే ఆయన విధానం వేరన్నా. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి, ఆయనలాగా మాడుతుంటే కాదు కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్కు జూనియర్ ఎన్టీఆర్ తీరా ఉంటుంది మేడం. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ నటించినట్టు కాదు అది. కాబట్టి ఆయన మాట్లాడితే అందరూ ఆస్వాదిస్తారు, స్వీకరిస్తారు. అదే ఆయన నేపథ్యం, ఆయన నేపథ్యం మేము నేర్పించాం. మేమేమి కాలం మీద వేసుకొని మేడం ఇప్పుడు సుదీర్ఘంగా 10 సంవత్సరాలు కాబట్టి ఎన్టీ రామారావు ఓడిపోయారు, చంద్రబాబు గారు పోయారు, అందరూ పోయారు. ఓటమి గెలుపు కామన్. ఇప్పుడు ఏం జరగాలన్నది దాని మీద దృష్టి పెట్టాలి. దానికి సంబంధించినటువంటి అన్ని చాలా పెండింగ్ కార్యక్రమాలు, ఫైళ్ళు ఉన్నాయి, పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కింద ఉన్నటువంటి మంత్రులు లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడితే ఇలా మాట్లాడదని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మరి వారికి చెప్పేటోళ్ళు ఎవరు మేడం?
కాబట్టి ఈ కోణంలో మరి కాంగ్రెస్ పార్టీని మేము ఎక్కడ కూడా విమర్శిస్తలేము. కాంగ్రెస్ పార్టీ జాతీయత భావంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు వారు కక్షపూరితంగా మాట్లాడుతున్నారు. వారికి వెనకటి అన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఓడుకు నోటు కేసులో దొరికిపోయి జైలుకు పోయిన సందర్భం ఆయన ఒక కక్షపూరితంగా ఉంటుంది మేడం. ఈ భావజాలం ఈ భాష కాంగ్రెస్ పార్టీది కాదు. మీరు తరతరం చూడండి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు. ఉద్యమ నేపథ్యం ఉద్యమ నాయకత్వం వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఫస్ట్ మీరు మాట్లాడడం వల్ల మా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీ మంత్రులు చెప్పుతో కొట్టండి, ఎవరన్నా రైతు బంధు అడిగితే చెప్తూ కొట్టండి అని మనం చూస్తూనే ఉన్నాం. వారు 3వ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో 2 మంత్రి గారు, మరి ఈ రాష్ట్రంలో మళ్ళీ మంత్రి గారు. కాబట్టి వాళ్ళు ఎట్లా పయనిస్తే వెనుకొచ్చి చూడ అట్లా వస్తాం. ముందర గడుము మంచి పోవాలి. అయిపోయిందన్నా ఎలక్షన్ అయిపోయింది, మార్పు వాళ్ళని వచ్చిండ్రు. ఇప్పుడు మీది కొత్త మార్పు కావాలి. మళ్ళీ మా మార్కునే ఉపయోగిస్తే కాదు కదా. మీది కొత్త మార్పు ఏంటి, కొత్త విధానం ఏంటి, కొత్త లక్ష్యం ఏంటి, కొత్త ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, ఇవన్నీ అట్లా ఇట్లని కాదు. చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళకు చాలా గుడ్డిబండగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు విమర్శలు లేకపోతే తిట్ల పురాణము గేమ్స్ కావు ఇవి ఆటల పోటీలు కాదు మేడం. కాబట్టి మేము ఏం చెప్తామంటే ప్రజాస్వామ్యవాదులుగా చెప్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. మీరు ఉందాతనంగా ఉండండి, మమ్మల్ని మాలాంటి ప్రతిపక్షాలు కూడా స్వీకరించండి, మమ్మల్ని ప్రేమించే విధంగా ఉండాలి, ఆ కోణంలో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం. ఇది ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానంలోన కార్యకర్తలుగా మరి అధికంగా కేసీఆర్ని ప్రేమించేటువంటి తెలంగాణ బిడ్డలుగా కోపం వస్తుంది మేడం. వచ్చినప్పుడు ఏదో మాట మాట్లాడతారు, మళ్ళీ అని కూడా మాట్లాడుతూ మళ్ళీ కంట్రోల్ చేసుకొని సంస్కారం అటు వస్తుంది. అట్లా కాదు మేడం, కొట్టాలని కానీ సంస్కారం అటు వస్తుందని చెప్పి మీరు అక్కడ ఎప్పుడే చూసినా ఎవరేం కొట్టరు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు రండా అన్నంత మాత్రం మేము రండ కాదు, సన్యాసి అన్నది మాత్రం సన్యాసి ఏం కాదు, దుర్మార్గం అన్న మాత్రం దుర్మార్గం ఏం కాదు, అవినీతి పనులు అవినీతి పనులు ఏం కాదు. ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, పదజాలాలు వాడేటప్పుడు వాటి యొక్క అర్థాలు పరమార్థాలు తెలుసుకుంటే బాగుంటది. ఏ సందర్భంగా ఆ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఇష్యూని ఏదైతే పోలీసులతో వచ్చేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కబ్జా చేస్తున్నప్పుడు రండగాని లెక్క మూసుకొని నోరు మూసుకొని చేతగానోని లెక్క ఉన్నాడు అన్నది ఆయన ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. కొంచెం జ్ఞానం ఉన్నోళ్ళు తెలివి ఉన్నోళ్ళు అన్ననివ్వండి, కానీ యూస్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆలోచించి మాట్లాడాలి కదా. అది ముఖ్యమంత్రి